కర్నూలు జిల్లా కైరుప్పల పిడకల సమరానికి సిద్ధమైంది. శ్రీ వీరభద్రస్వామి కాళికాదేవి మధ్య ప్రేమ వివాహం విజయం కావటం ఇందుకు పిడకల సమరం దోహదపడటంతో ప్రతి ఏటా కైరుప్పాలలో పిడకల సమరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాళికాదేవి వీరభద్రస్వామి కళ్యాణం నిర్వహించేందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పిడకల సమరాన్ని చూడటానికి కర్నూలు జిల్లా ప్రజలే కాకుండా కర్ణాటక, తెలంగాణల నుంచి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కైరుప్పాలలో పిడకల సమరం జరగటం ప్రత్యేకతగా నిలిచింది. పిడకల సమరానికి చారిత్రక నేపథ్యం ఉందని కాళికాదేవి వీరభద్రస్వామి భక్తులు చెబుతున్నారు. విహారయాత్రకు వెళ్లిన వీరభద్రస్వామి తనకు తారసపడిన కాళికాదేవితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటున్నాడని మాటిచ్చాడట. అయితే ఆ తర్వాత స్వామి ఇచ్చిన మాట తప్పటంతో కాళికాదేవి వర్గీయులకు తీవ్ర ఆగ్రహంతో పిడకలతో స్వామి వర్గీయులపై దాడికి దిగారట. స్వామి వర్గీయులు కూడా పిడకలతో ఎదురు దాడికి దిగారట. సమరాన్ని ఆపించి పెద్దలు పంచాయతీ చేసి వీరభద్రస్వామి కాళికాదేవి వివాహం చేశారని పెద్దలు చెబుతున్నారు. వీరభద్రస్వామి కాళికాదేవి ప్రేమ వ్యవహారం కారణంగా భక్తులు పిడకల సమరం చేసుకోవటం ఆచారంగా వస్తోంది. ఉప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి గ్రామాల ప్రజలు తమ కోరికలను తీర్చిన వీరభద్రుడికి మొక్కుబడి సమర్పించేందుకు ఒక నెల నుంచే పశువుల పేడతో పిడకలు తయారు చేస్తారు. వాటిని ఉగాది మరుసటి రోజే దేవుడి సన్నిధికి చేరుస్తారు. పిడకల సమరానికి ముందు భక్తులు 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. దెబ్బలు తగలకుండా టవళ్లతో ముసుగు తోడుక్కుంటారు. అరగంట పాటు జరిగే పిడకల సమరంలో చాలా మంది భక్తులు గాయపడతారు. గాయానికి స్వామివారి బండారం తీసుకుని ఇంటి ముఖం పడతారు. పిడకల సమరానికి సంబంధించి కైరుప్పల గ్రామం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి లోకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. లోకేష్, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎలాంటి సంబరం కనిపిస్తోంది అక్కడ? అనుశ్రీ, పిడకల సమరానికి కైరుప్పల సిద్ధంగా ఉన్న పరిస్థితి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో కొద్దిసేపట్లో ఈ యొక్క పిడకల సమరం అనేది ప్రారంభం కాబోతుంది. ఏదైతే కాళికాదేవి వీరభద్ర స్వాముల యొక్క కళ్యాణోత్సవం అయిపోయిన అనంతరం ఈ యొక్క గ్రామ ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి ఈ యొక్క పిడకల సమరాన్ని కొనసాగిస్తారు. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి. ఈ యొక్క పిడకలతో ఈ యొక్క ఒకరిపై ఒకరు పరస్పరంగా ఈ యొక్క దాడులు చేసుకుంటారు. ఇది శతాబ్దాల కాలం పాటు నుండి వస్తున్న ఆచారంగా ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఈ యొక్క పిడకల సమరంలో వందలాది మంది యొక్క స్థానిక గ్రామ ప్రజలు ఈ యొక్క పిడకల సమరంలో పాల్గొని తమ భక్తిభావాన్ని చాటుకుంటారు. ఈ యొక్క పిడకల సమరాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుండి ఈ యొక్క పెద్ద సంఖ్యలో వేలాది మంది భక్తులు యొక్క కైరుప్పలకు చేరుకుంటున్న పరిస్థితి. కొద్దిసేపట్లో ఈ యొక్క పిడకల సమరం అనేది కొనసాగుతుంది. ఇక్కడున్న స్థానిక ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క శతాబ్ద కాలం నుండి వస్తున్న ఈ యొక్క ఆచారం కదా, ఏ విధంగా కొనసాగుతుంది అంటారు? అంటే పూర్ణ కాలం నుంచి పెద్దల కాలం నుంచి జరుగుతుంది. 5 నిమిషాలట ఎవరికి ఏమి హాని కలగదు. 2 వర్గాలు విడిపోయిన కరెంటు. ఇక్కడ కారమంచి నుంచి రెడ్డి గురంతో వస్తాడు. ఆయన వచ్చినాక నుగ్గులాట అవుతుంది. ఇక డిపార్ట్మెంట్ వస్తుంది. ఇక్కడ నుంచి ప్రశాంతంగా కాలమ్మ అవుతుంది. 20 సార్లు నుగ్గులాట బ్రహ్మాండంగా జరుగుతుంది. మన రాయలసీమ జిల్లాలో ఎక్కడ జరగదు ఈ నుగ్గులాట. అంటే ప్రేమేశ వేలాది మంది తరలి వస్తారు ఇటుకి. ఎట్లా అంటారు అంటే దెబ్బలు తగులుతున్నా కానీ ఎవరు ఎందుకు దీన్ని ఆపరు అంటారు? దెబ్బలు తగిలితే కూడా ఎందుకు ఆపరు అంటే ఆ దెబ్బలు తగిన 3 రోజులకే మేము ఆ గాయాలంటే ఒక టాబ్లెట్ కానీ ఇంజక్షన్ ఏది చేయించుకోం. 3 రోజులు ప్రతిరోజు గుడికి వెళ్ళి ఆంగారం తీసుకున్నామంటే ఆ గాయాలు మొత్తం అయిపోతుంది. ఇది ప్రేమకు ప్రతిరూపంగా ఈ పిడకల సమరాన్ని జరుపుకుంటాం. కాళికమ్మ మాతనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను చేసుకుని అనడం వల్ల ఆయన పెండతో కొడితే మా ఊర్లోకి రా, నేను మా వాళ్ళతో పెండతో కొట్టిస్తా అని ఆమె శబ్దం చేస్తే వాళ్ళ వర్గం ఒక సైడు, కాళికమ్మ సైడు, వీరభద్ర స్వామి సైడు ఒక సైడు, అలా 2 వర్గాలుగా విడిపోయి వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగానే ఈ పిడకల సమరాన్ని జరుపుకుంటున్నాం. ఎన్ని గాయాలైనా ఎటువంటి గాయాలైనా మేము హాస్పిటల్కి కానీ టాబ్లెట్లు కానీ తీసుకెళ్ళాం. ఒక 3 రోజులు గుడికి వెళ్ళి ఆంగారం ప్రసాదం అంటించుకుంటే ఎటువంటి గాయమైనా నయమవుతుంది.
చెప్పండి, అంటే ఎన్ని చాలా సంవత్సరాల నుండి ఇది ఒక ఆచారంలా కొనసాగుతుంది కదా, అయితే ఈ యొక్క వింతగా కనబడుతుంది అంటే చూసే వాళ్ళకి మీకేమనిపిస్తుంది అంటారు? అందరూ దీన్ని శత్రుత్వం అనుకుంటారు, కానీ ఇక్కడ శత్రుత్వం ఏం లేదు. వాళ్ళు వీరభద్రస్వామి భద్రకాళి ఇద్దరు ప్రేమ వివాహం కోసం ఇది జరుగుతున్న సమస్య అన్నమాట ఇది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు విహారయాత్రకి వెళ్ళింటారు, భద్రకాళి వీరభద్రస్వామి విహారయాత్రకి వెళ్ళింటారు. కాబట్టి భద్రకాళి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలు ఇలా ఒక ఆడపిల్లని వేరే అమ్మాయిని ఇట్లా తీసుకెళ్తే పోవడం తప్పు కదా అని చెప్పేసి వీరభద్రస్వామి మీద కోపంతో పిడకలేసుకొని వాళ్ళని లోపలికి వస్తే ఊరిలోకి వస్తే అవమానించాలనే దానితో పిడకలతో కొట్టాలని ఆలోచిస్తుంటారు అనమాట. కాబట్టి అదే అప్పటి నుంచి అనాదిగా వస్తున్నది ఈ కార్యక్రమం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనమాట. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారంటారు ఇక్కడ? భక్తులకి ఏం తొందర లేకుండా అన్నదానం ఉండదు, మళ్ళీ నీళ్లు సౌకర్యంగా మొత్తం ఎక్కడైనా తొందర లేకుండా నీళ్లు సౌకర్యం చేసినాం. అదే అనుశ్రీ, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మటుకు పిడకలని మొదట మహాశివరాత్రి అయిపోయిన మరుసటి రోజు నుండి చాలా మటుకు ఈ యొక్క పిడకల్ని తయారు చేసుకుంటారు. ఎంతో భక్తిభావంతో ఈ యొక్క పిడకల్ని రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని ఉగాది పండుగ అయిపోయిన మరుసటి రోజే ఈ యొక్క పిడకల సంబరం అనేది కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కైరుపల్ల గ్రామంలోని పూర్తిగా మాడ వీధుల్లో పెద్ద రాసులుగా ఈ యొక్క పిడకలను ఏర్పాటు చేసి రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులు అయితే కొనసాగుతుంటాయి. అయితే ఈ యొక్క దాడులు జరుగుతున్న సమయంలో రక్త గాయాలు అవుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోకుండా ఒక కక్షపూరిత కాకుండా ఈ యొక్క శాంతియుతంగా ఎంతో భక్తి భావంతో జరుపుకుంటున్న ఈ యొక్క పండగని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కైరుపల్ల గ్రామంతో పాటు ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న గ్రామాలు కూడా ఈ యొక్క పిడకల సమరంలో పాల్గొని చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ఎంతో ఆనందోత్సవంతో ఈ యొక్క పిడకల సమరం అనేది కొనసాగుతుంది. కొద్దిసేపట్లో కైరుపల్ల గ్రామంలో ఈ యొక్క పిడకల సమరం అనేది ప్రారంభం కాబోతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.